కుమార్. టుడే బులెటిన్. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోడ శ్రీనివాస్ పై కేసు నమోదు. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోడ శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు. ఆనుకోట జిల్లా కొత్తగూడ గిరిజన బాలికల పాఠశాలలో బస చేసిన మంత్రి సీతక్క విద్యార్థులతో యోగా వ్యాయామం చేపించిన సీతక్క ఉన్నత చదువులు చదవాలని కన్నవాళ్ళను ఎప్పుడూ మర్చిపోకూడదని ప్రమాణం చేయించిన మంత్రి సీతక్క. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద వ్యక్తి హల్చల్. సినిమా పెద్దలు కాదు గద్దలు అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించిన కామన్ మ్యాన్. సినిమా షోలపై టికెట్ల ధరలను తగ్గించాలని డిమాండ్. ఒక సామాన్య వ్యక్తిగా నా ఆవేదన సీఎం తో చెప్పుకోవాలని ఆందోళన. కార్మికుల దగ్గర నుంచి ప్రేక్షకుని దగ్గర నుంచి నటులు దర్శకులు నిర్మాతలు సామాన్య ప్రేక్షకుని మేడం రేవంత్ రెడ్డి గారు సామాన్య ప్రేక్షకుని గురించి ప్రేక్షకునికి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు సార్. ప్రేక్షకునికి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు. సో సార్ మీరు పెంచాలనుకుంటే పెంచండి. పెద్ద బడ్జెట్ సినిమాలకు డబ్బులు ఖర్చు అయితే కాబట్టి పెంచుతారు, ఓకే. కానీ సార్ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోడ శ్రీనివాస్ అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు. ఇంట్లో ఉన్న ఎర్రోడ శ్రీనివాస్ ను బలవంతంగా అరెస్ట్ చేసి మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. జవహర్ నగర్ లో ఉండే డిగ్రీ విద్యార్థిని పూర్ణిమను ప్రేమ పేరుతో వేధించిన నిఖిల్ అనే యువకుడు వేధింపులు తట్టుకోలేక యాసిడ్ తాగి పూర్ణిమ బలన్మరణం. నిఖిల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నల్గొండ జిల్లా శాలిగౌలారం మండలం పేర్కకొండాల గ్రామంలో కల్తీకల్లు కలకలం. కల్తీకల్లు తాగిన 6 వ్యక్తులకు అస్వస్థ. ఇద్దరి పరిస్థితి విషమయం. ఆసుపత్రికి తరలింపు. గంట రామచంద్రు నరేష్ కలిమి నరేష్ ఇంతమంది ఆయన వాళ్ళకి సీరియస్ ఎక్కువ హైదరాబాద్ పోయారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు? వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? సీరియస్ ఉందా? మరి ఏం కలిసింది కళ్ళ? ఏం కలిపారు సార్ మాకైతే ఈత కళ్ళ. ఎవరైనా గౌడు? వెంకన్న గౌడు. గౌడు బాలయ్య. ఇద్దరు కాడ తాగిరా? ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. సినీ ప్రముఖులతో భేటీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.